నన్నారి సిరప్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం వేళ్ళని మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్న తర్వాత ఒక అరగంట పాటు నానబెట్టేసుకుని బాగా గట్టిగా రబ్ చేసి ఒక 5-6 సార్లు శుభ్రంగా అయితే వేళ్ళని కడిగేసుకోవాలి. కడిగేసుకున్న తర్వాత వాటర్ మొత్తం అంతా కూడా పై వరకు ఫిల్ చేసేసుకొని ఉంచేసుకోవాలి. మరుసటి రోజు మార్నింగ్ వేళ్ళతో పాటు దాన్ని స్టవ్ పైన ఉంచేసుకొని వాటర్ హాఫ్కి వచ్చే వరకు, అంటే మనం వేసిన వాటర్ సగం అయ్యే వరకు వాటిని మీడియం ఫ్లేమ్లో ఉంచేసుకొని ఉడికించేసుకోవాలి. తర్వాత వీటిని సపరేట్ చేసేసుకొని ఎండబెట్టేసుకుంటే సెకండ్ టైం కూడా సేమ్ ప్రాసెస్లో యూజ్ అయితే చేసేసుకోవచ్చు. 2 సార్లుగా దీన్ని వాడుకోవచ్చు. సిరప్ని అయితే ఒక గ్లాస్తో మెజర్ చేసుకోవాలి. గ్లాస్ సిరప్కి గ్లాస్ షుగర్ అయితే ఇక్కడ నేను వేసాను. గ్లాస్కి గ్లాస్ ఈక్వల్గా వేసేసుకోవాలి. వేసేసుకొని ఇలా 1 స్ట్రింగ్ కన్సిస్టెన్సీ చూపిస్తున్నాం కదా, అలా 1 స్ట్రింగ్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు సిరప్ని అయితే ఉడికించేసుకోవాలి. అది ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక హాఫ్ బద్ద నిమ్మరసాన్ని వేసినట్లయితే అది బయట పెట్టినా లేదా ఫ్రిడ్జ్లో పెట్టినా సరే క్రిస్టల్ అవ్వకుండా ఉంటుంది, క్రిస్టలైజ్ అవ్వకుండా ఉంటుంది. సో అందుకనేసి ప్రిజర్వేటివ్గా కూడా యూజ్ అవుతుంది. దీంతో షరబత్, లస్సీ ఇలా ఎన్నో రెసిపీస్ని అయితే చేసేసుకోవచ్చు. అండ్ స్టే ట్యూన్, డోంట్ ఫర్గెట్.